హాయ్ గైస్, హౌ ఆర్ యూ? దిస్ ఇస్ మహి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో అయితే మనం ప్రీవియస్ వీడియోలో డిజైన్ చేసుకున్న బొటిక్ వెబ్సైట్ని గిట్హబ్లో ఎలా డిప్లాయ్ చేయాలి అనే దాని గురించి క్లియర్ కట్గా అయితే డిస్కస్ చేసుకోబోతున్నాం. ఓకేనా? దానికంటే ముందు అసలు డిప్లాయ్మెంట్ అంటే ఏంటి అనే దాని గురించి మనం కొంచెం డిస్కస్ చేసుకునేసి డైరెక్ట్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే వీడియోని చివరి వరకు చూసి వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఎందుకంటే మీరు చేసే ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ నాకు ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేయడానికి నాకు ఒక మోటివేషన్ ఉంటుంది. ఖచ్చితంగా మీ సైడ్ నుంచి నాకు సపోర్ట్ అయితే కావాలి గైస్. అదేవిధంగా మీకు ఏదైనా ప్రాజెక్ట్ ఐడియాస్ ఉన్నా, లేకపోతే మీరు ఏదైనా ప్రాజెక్ట్ చేయించుకోవాలనుకుంటున్నా, డైరెక్ట్గా నన్ను అయితే కాంటాక్ట్ అయినట్టయితే ఖచ్చితంగా మనం కలిసి అయితే వర్క్ చేద్దాం. మీరు డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి మహి కోడెక్స్ అని సెర్చ్ చేసి మన అకౌంట్ వచ్చేస్తుంది. లేదా యూట్యూబ్ కామెంట్ సెక్షన్ నుంచి కూడా డైరెక్ట్గా మీరు నన్ను మెసేజ్ చేశారంటే ఖచ్చితంగా నేను రెస్పాన్స్ అయితే ఇస్తాను. ఓకే, అసలు డిప్లాయ్మెంట్ అంటే ఏంటి? డిప్లాయ్మెంట్ అంటే ఏంటంటే, ఫస్ట్ సపోజ్ మీరు ఏదైనా ఒక ప్రాజెక్ట్ అయితే డిజైన్ చేశారు అనుకోండి. అది ఏదైనా ప్రాజెక్ట్ కానివచ్చు, ఒక ప్రాజెక్ట్ అయితే డిజైన్ చేశారు. ఇప్పుడు మీరు డిజైన్ చేసిన ప్రాజెక్ట్ని మీ ఫ్రెండ్కో లేకపోతే ఇంకెవరికో సెండ్ చేయాలంటే వాళ్ళు చూడాలనుకుంటున్నారు. అప్పుడు ఏం చేస్తారు? డైరెక్ట్గా మీ ఫోల్డర్ని మొత్తాన్ని ఒక జిప్ ఫైల్లా కన్వర్ట్ చేసుకునేసి దాన్ని మీ ఫ్రెండ్కి సెండ్ చేస్తే అక్కడ అతను అన్జిప్ చేసుకునేసి మీ ఫోల్డర్ని, అంటే మీ ప్రాజెక్ట్ని రన్ చేస్తే కానీ మీరు క్రియేట్ చేసిన ప్రాజెక్ట్ని అయితే చూడలేరు కదా. కానీ ఎప్పుడైతే మనం డిప్లాయ్ చేస్తామో, అంటే మన సైట్ని లైవ్లో పెడతామో, అప్పుడు త్రూ అవుట్ అవర్ వరల్డ్ ఎక్కడి నుంచి అయినా మన వెబ్సైట్ని వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు, మన సర్వీసెస్ని వాళ్ళు ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. అలా ప్రతి ఒక్కరికి త్రూ అవుట్ అవర్ వరల్డ్ ఎక్కడి నుంచైనా మన వెబ్సైట్ని యాక్సెస్ చేసుకొని యూజ్ చేసేలాగా చేయడాన్నే మనం డిప్లాయ్మెంట్ అంటాం. ఈ డిప్లాయ్మెంట్ చేయాలంటే మనకి చాలా ఫ్రీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, అదేవిధంగా పెయిడ్ ప్లాట్ఫామ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఈ వీడియోలో మనం ఫ్రీ ప్లాట్ఫామ్ అయిన గిట్హబ్లో ఎలా డిప్లాయ్ చేయాలనే దాని గురించి అయితే మాట్లాడదాం. తర్వాత మళ్ళీ అంటే ఫర్దర్ వీడియోస్లో ఖచ్చితంగా మనం పెయిడ్ వర్షన్స్లో కూడా ఎలా మన సైట్ని లైవ్లో పెట్టుకోవాలి, ఎలా డిప్లాయ్మెంట్ చేసుకోవాలి, ఎలా హోస్టింగ్ చేసుకోవాలి అనే దాని గురించి ఖచ్చితంగా అయితే మనం డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? ఇప్పుడు అర్థమైంది కదా. ఒకే వర్డ్ డిప్లాయ్మెంట్ అంటే జస్ట్ మన వెబ్సైట్ని, అంటే మనం డిజైన్ చేసిన వెబ్సైట్ని త్రూ అవుట్ అవర్ వరల్డ్ ఎక్కడి నుంచి అయినా యూస్ చేసుకునేలా చేయడాన్ని మనం డిప్లాయ్మెంట్ అంటాం. ఓకేనా? సింపుల్గా గుర్తుపెట్టుకుంటే దానికి మించి ఎక్కువ అవసరం లేదు. ఖచ్చితంగా మన ఫర్దర్ వీడియోస్లో ఇంకా డెప్త్గా అయితే వెళ్దాం. ఓకేనా? ఏ మాత్రం లేట్ చేయకుండా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ఓకే గైస్, ఫస్ట్ అయితే మీరు ఒక గిట్హబ్ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి. లేకపోయినా జస్ట్ github.com అని కొట్టేసి మీ ఈమెయిల్తో లాగిన్ అయితే అయిపోవచ్చు. ఇక్కడ చూడండి, ఈ విధంగా వస్తుంది పేజ్ అనేది. ఇక్కడ రిపాజిటరీస్ మీద అయితే క్లిక్ చేసా, ఇక్కడ న్యూ బటన్ మీద క్లిక్ చేసుకునేసి మీరు ఇప్పుడు మీ ప్రాజెక్ట్కి ఏం నేమ్ ఇవ్వాలనుకుంటున్నారు అనే దానికి తగ్గట్టుగా మీరు ఒక నేమ్ అయితే ఇక్కడ ఇవ్వచ్చు అనమాట. నేను డైరెక్ట్గా బొటిక్ యాప్ అనేసి అయితే ఇస్తున్నా. ఓకే, చెక్ అవైలబిలిటీ. ఓకే, అవైలబిలిటీ ఉందంట. ఓకే, కొన్నిసార్లు అవైలబిలిటీ ఆల్రెడీ మీ ఈ నేమ్ యూస్ చేశారని వస్తుంది, అప్పుడు మీరు నేమ్ అయితే చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్రియేట్ రిపాజిటరీ మీద అయితే క్లిక్ చేసిన తర్వాత ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. క్విక్ సెటప్ అని చూసారా, ఇక్కడ మనం ఆల్రెడీ ఫైల్స్ని జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకునేసి మన ప్రాజెక్ట్ని ఈజీగా డిప్లాయ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, డ్రాగ్ యువర్ ఫైల్స్ అండ్ యాడ్ టు యువర్ రిపాజిటరీ అని చూసారా, జస్ట్ చూజ్ యువర్ ఫైల్స్ అనేసి ఉంది. ఇక్కడ boutique.com అని చూసారా, దీన్ని మనం ఫస్ట్ రీనేమ్ అయితే చేయాలి index.html లాగా. ఖచ్చితంగా మన బేస్ పేజ్కి ఖచ్చితంగా ఇండెక్స్ అనేసి ఉండాలన్నమాట. ఓకేనా? చూడండి, నేను జస్ట్ ఆ పేజ్ అయితే ఓపెన్ చేసుకున్నా. ఇక్కడ ఆటోమేటిక్గా మన పేజ్ అనేది, మన ఫైల్ అనేది లోడ్ అయితే అయిపోతూ ఉంది. ఓకే, జస్ట్ కమిట్ చేంజెస్ మీద అయితే క్లిక్ చేద్దాం. ఓకే, ప్రాసెసింగ్ యువర్ ఫైల్స్. ఓకే, జస్ట్ ఈ పేజ్ అయితే నెక్స్ట్ ఓపెన్ అవుతుంది. ఫస్ట్ మీరు ఇప్పుడు సెట్టింగ్స్ పేజ్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఇక్కడ మీరు అలా కింద కానీ స్క్రోల్ చేసినట్లయితే సెట్టింగ్స్ పేజ్లో కింద పేజెస్ అనేసి ఉంటుందన్నమాట. మన లైవ్ లింక్స్ అంతా ఇక్కడ ఉంటాయి. ఓకేనా? జస్ట్ ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ బ్రాంచ్ అని ఒక ఆప్షన్ చూసారా, ఇక్కడ నన్ను అనేసి ఉంటుంది, దాన్ని ఫస్ట్ మెయిన్లోకి అయితే పెట్టుకొని సేవ్ అయితే చేసుకోండి. ఓకే, ఇప్పుడు జస్ట్ మీరు ఒక 2 minutes అలా వెయిట్ చేస్తా అంటే మీ లైవ్ లింక్ అనేది ఇక్కడ గిట్హబ్ పేజెస్ అని చూసారా, దాని కింద అయితే వచ్చేస్తుంది. జస్ట్ మీరు రిఫ్రెష్ చేస్తూ ఉండండి ఒక 2 minutes, ఒక 30 secondsకి ఒకసారి, 30 secondsకి ఒకసారి. ఓకే, ఎక్కువసేపు ఏం పట్టదు, ఇది కూడా వచ్చేస్తుంది. చూడండి. ఓకే, చూడండి, మన యువర్ సైట్ ఈజ్ లైవ్ అట్ అనేసి మనకు ఒక లింక్ అయితే ఇచ్చేసి క్లిక్ చేద్దాం. చూడండి, ఎప్పుడైతే మనం లింక్ని క్లిక్ చేస్తామో ఆటోమేటిక్గా మన వెబ్సైట్ అనేది మనకి లైవ్లోకి అయితే వచ్చేసింది అనమాట. ఇప్పుడు మీరు డైరెక్ట్గా ఈ లింక్ని ఎవరికి కావాలంటే వాళ్ళకి వాట్సాప్లో అయినా, ఈమెయిల్లో అయినా, ఎలాగైనా మీ ప్రాజెక్ట్స్లో అయినా, మీ పోర్ట్ఫోలియోలో అయినా ఈజీగా యాడ్ చేసుకునేసి మీరైతే వ్యూ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మీరు మీ త్రూ అవుట్ అవర్ వరల్డ్ 24 hours by 7 మీ ల్యాప్టాప్ ఆఫ్లో ఉన్నా, ఆన్లో ఉన్నా, మీరు జస్ట్ ఈ లింక్ మీ ఎవరి దగ్గర నుంచైనా ఎవరు క్లిక్ చేసైనా మీ వెబ్సైట్ని ఎనీ టైం అనేది చూసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఇంతే గైస్, దీనికి మించి డిప్లాయ్మెంట్ అంటే ఏముండదు.
ఇంకా మన ఫర్దర్ వీడియోస్లో ఇంకా ఫ్లిప్ ప్లాట్ఫామ్స్ అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. ఓకే.